पिछली शताब्दी के महापुरुष महात्मा गांधी थे। इस शताब्दी के युग पुरुष नरेंद्र मोदी हैं। నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఒక్కసారి ఈ ఫోటో చూడండి. పార్లమెంట్ లో ఉండే అన్ని సీట్లలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ కూర్చున్నారు. ఇప్పుడు దేశంలో నెలకొన్న పరిస్థితుల్ని అద్దం పట్టే ఫోటో ఇది. కొత్త పార్లమెంటు భవనం కట్టినప్పటి నుంచి అదే పార్లమెంటు సాక్షిగా దేశంలో ప్రజాస్వామ్యము క్షీణిస్తూ వస్తోంది అని చెప్పడానికి ఈ ఫోటో, దీని వెనుక ఉన్న కారణాలు ప్రత్యక్ష నిదర్శనం. డిసెంబర్ 13న లోక్సభలోకి ఇద్దరు యువకులు వచ్చి స్మోక్ క్యానన్లతో అలజడి సృష్టించడము, వాళ్ళు రావడానికి మైసూర్ బీజేపీ ఎంపీ పాసులు ఇవ్వడము జరిగాయి. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద భద్రతా వైఫల్యం అంటున్న విపక్ష పార్లమెంటు సభ్యులు ఆ ఘటన జరిగినప్పటి నుంచి ఒకే ఒక డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. ఈ భద్రతా వైఫల్యం మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్టేట్మెంట్ ఇవ్వాలి అనేదే వాళ్ళ డిమాండ్. కానీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాని, ప్రధాని నరేంద్ర మోదీ గాని ఇప్పటిదాకా ఆ భద్రతా వైఫల్యం మీద పార్లమెంటులో నోరు విప్పట్లేదు. దైనిక్ జాగరణ్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రధాని మోదీ భద్రతా వైఫల్యం అనేది చాలా సీరియస్ మ్యాటరు, బట్ దీని మీద డిబేట్ చేయాల్సిన పని లేదు పార్లమెంట్లో అన్నారు. సీరియస్ ఇష్యూ అయినప్పుడు పార్లమెంటులో ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధుల మధ్య ఎందుకు చర్చించకూడదు? పోనీ పార్లమెంట్లోకి చొరబడిన వ్యక్తులకు పాసులు ఇచ్చింది ఒకవేళ అపోజిషన్ లీడర్ అయ్యుంటే, ఏ కాంగ్రెస్ పార్టీనో ఇంకేదైనా ఇండియా కూటమికి సంబంధించిన పార్టీకి సంబంధించిన ఎంపీ అయ్యుంటే ప్రధాని మోదీ ఇలాగే మాట్లాడేవారా? దేశాన్ని అస్థిరపరచడానికి, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి విపక్షాలు లేదా కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నింది అనేవాళ్ళ కాదా? ఈ ఘటన పాలక పక్షాన్ని ఇరుకున పెట్టేది కాబట్టి మేము మాట్లాడము అంటే చెల్లుబాటు అవుతుందా? ప్రజాస్వామ్యాన్ని కాస్త మోదీ స్వామ్యంగా మార్చేస్తున్నారు కాబట్టే చెల్లుబాటు అవుతోంది. అందుకే ఎవరు పార్లమెంట్ లో గొంతెత్తి ప్రశ్నించినా వాళ్ళ మీద సస్పెన్షన్ల కొరడా జులిపించి సభలో నుంచి మెడబట్టి బయటికి గెట్నేసినంత పనిచేస్తున్నారు. ఈ శీతాకాల సమావేశాల్లోనే 143 మంది పార్లమెంటు సభ్యుల్ని సస్పెండ్ చేశారు. దేశ చరిత్రలోనే ఎప్పుడు ఇంత పెద్ద సంఖ్యలో పార్లమెంటు సభ్యుల్ని సస్పెండ్ చేయలేదు. మోదీ ప్రభుత్వం క్రియేట్ చేసిన సరికొత్త రికార్డు ఇది. ఇక్కడ విచిత్రం ఏంటంటే, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ప్రశ్నలు అడగడానికి డబ్బులు తీసుకుంది అని చెప్పి, ఆమె లాగిన్ పాస్వర్డ్ షేర్ చేసింది అని చెప్పి ఆమె మీద ఆరోపణలు వచ్చాయి. డబ్బుల ట్రాన్సాక్షన్కి సంబంధించి ఎలాంటి ఆధారము లేకపోయినా సరే విప్పు జారీ చేసి మరి ఆమె పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఆ మీద విచారణ జరిపిన ఎథిక్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ చదివే టైం కూడా సభ్యులకు ఇవ్వకుండా, ఆమె వివరణతో సంబంధం లేకుండా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి సభ్యత్వాన్ని రద్దు చేసి పారేశారు. అదాని మోదీ దేశానికి ఎట్లా టోపీ పెడుతున్నారో తన ప్రసంగాల్లో మహువా చాలా సార్లు తూర్పారు బట్టి ఎవరు దేశద్రోహి అని చెప్పి ప్రశ్నించారు. I have brought this topi with me because this man, this wonderful nation. I want to talk about the most famous person in India today. Unfortunately for this house, it is not the Honorable Prime Minister. It is a man whose name starts with an A and ends with an I. And no, it is not Advani. అందుకు పనిష్మెంట్ గానే ఆమె మీద ఈ చర్యలు అని చెప్పి బాహాటంగా విశ్లేషణలు వస్తున్నాయి. అదే పార్లమెంట్ లోకి వచ్చి అలజడి సృష్టించిన వాళ్లకు పాసులు ఇచ్చింది మైసూర్ బీజేపీ ఎంపీ అని కళ్ళ ముందు ఆధారాలు కనిపిస్తున్నా కూడా, అందరికీ తెలిసినా కూడా ఆయన్ని ఇప్పటిదాకా సస్పెండ్ చేయలేదు. అంతకుముందు ఇదే సభలో రమేష్ బిడూరి అనే బీజేపీ ఎంపీ బీఎస్పీ ఎంపీ దానిష్ అలీని మతోన్మాదానికి సంబంధించి మత విద్వేషాన్ని రెచ్చగొట్టేలాంటి వ్యాఖ్యలు చేసి ఆయన ఆత్మగౌరవాన్ని ఘోరంగా దెబ్బతీసినా కూడా ఇప్పటిదాకా ఆయన మీద ఒక్క చర్య లేదు. ఇప్పటికీ అదే రమేష్ బిదూరి సభకు వస్తూ పోతూ ఉన్నారు. అంతకుముందు రెజ్లర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే దాంట్లో వాళ్ళు ఎవరినైతే ఆరోపించారో ఆ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ కూడా ఈ కొత్త పార్లమెంటుకు వస్తూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని విపక్ష సభ్యులు ప్రస్తుతం ప్రజాస్వామ్యం కాదు మోదీ స్వామ్యం నడుస్తోంది అంటున్నారు. పోనీ బీజేపీ పాలనే ఇలా ఉంటుందంటే అలాగేం లేదు. 2001 డిసెంబర్ 13న అప్పుడు కూడా బీజేపీనే అధికారంలో ఉంది. ప్రధానిగా వాజ్పేయి ఉన్నారు. అప్పుడు పార్లమెంట్ మీద టెర్రరిస్టులు కాల్పులు జరిపారు, పార్లమెంట్లోకి చొచ్చుకొని వచ్చారు. ఆ ఘటన తర్వాత నాటి ప్రధాని వాజ్పేయి ఇప్పటి మోదీలాగా మౌనంగా ఉండలేదు, తప్పించుకోవాలని కూడా చూడలేదు. ఆ ఘటన మీద సభలో 2 రోజుల పాటు వాజ్పేయి, అద్వానీ ఇద్దరూ మాట్లాడారు, చర్చ జరిగింది. ఈ శీతాకాల సమావేశాల్లోనే కాదు, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎప్పుడు బయటపడ్డ ప్రతిసారి కూడా ప్రధాని మోదీ మౌన దీక్షలోకి వెళ్తున్నారు. మణిపూర్ కొన్ని నెలల పాటు తగలబడిపోతున్నా
మా వైపు ఒక్కసారి చూడండి, మా గురించి మాట్లాడండి అని చెప్పి మణిపూర్ ప్రజలు, మణిపూర్ గురించి మాట్లాడండి అని చెప్పి దేశ ప్రజలంతా ఎంతగా వేడుకున్నా కూడా ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చివరికి మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటన బయటకు వచ్చిన తర్వాత అప్పుడు జస్ట్ 30 సెకండ్లు ఆయన స్పందించారు. मणिपुर की जो घटना सामने आई है किसी भी सभ्य समाज के लिए ये शर्मसार करने वाली घटना है. వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ మీద చర్చించాలి అని చెప్పి ప్రధాని హోంమంత్రి ప్రకటన చేయాలి అని చెప్పి విపక్షాలు ఎంత పట్టుబట్టినా మాట్లాడలేదు. చివరికి అవిశ్వాస తీర్మానం పెట్టి మాట్లాడక తప్పని పరిస్థితి కల్పిస్తే గాని ప్రధాని మణిపూర్ మీద కాసేపు మాట్లాడలేదు. అంతకుముందు బడ్జెట్ సమావేశాల్లో కూడా అంతే. అదాని స్టాక్ మార్కెట్ మోసాలకు పాల్పడుతున్నారు అని చెప్పి హిండెన్బర్గ్ రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు దాని మీద సంయుక్త పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు చేపించాలి అని విపక్షాలు పార్లమెంటును స్తంభింపజేశాయి రోజుల పాటు. అప్పుడు కూడా ప్రధాని నరేంద్ర మోదీ గాని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గాని అదాని ఇష్యూ మీద ఒక్కటంటే ఒక్క ప్రకటన చేయలేదు. కనీసం అదాని ఎదుగుదలకు ప్రధానే కీలకంగా పనిచేస్తున్నారు అని చెప్పి రాహుల్ గాంధీ నిండు సభలో చేసిన విమర్శల్ని తిప్పుకొట్టే పని కూడా చేయలేదు, మౌనంగా ఉండిపోయారు. ఈ లేటెస్ట్ ఇష్యూలో విపక్ష సభ్యులు ఎవరు కూడా బీజేపీ వాళ్ళే లేకపోతే బీజేపీ ఎంపీలే పని కట్టుకొని పార్లమెంట్ మీదకి ఆ యువకుల్ని ఉసిగొల్పారు అని చెప్పి ఎవరు ఆరోపించట్లేదు. కేవలము భద్రతా లోపాలను చర్చించాలి అని అడుగుతున్నారు. అందులో తప్పేముంది? ఇంత పెద్ద భద్రతా వైఫల్యం బయటపడినప్పుడు హోంమంత్రి కనీసం పార్లమెంటులో ప్రకటన చేయకపోవడంలో అధికారంతో కూడిన అహంకారం కనిపించట్లేదా? ఆ అధికారం ఇచ్చింది ప్రజలు కదా. మరి ఆ ప్రజలకు పార్లమెంటు భద్రత గురించి వివరించి చెప్పాల్సిన బాధ్యత ప్రధాని హోంమంత్రి మీద ఉంటుందా లేదా? అది కనీస బాధ్యత కదా. ఆ బాధ్యత నిర్వర్తించకపోగా నిలదీసిన ఎంపీలందరినీ సభలో నుంచి గెంటేయడం నిజంగా ప్రజాస్వామ్య లక్షణమేనా? నిజానికి లోక్సభ స్పీకరు, రాజ్యసభ చైర్మన్ స్వతంత్రంగా పనిచేస్తే ఇట్లా జరిగేదే కాదు. ఇంతమందిని సస్పెండ్ చేసేవాళ్లే కాదు. पिछली शताब्दी के महापुरुष महात्मा गांधी थे, इस शताब्दी के युग पुरुष नरेंद्र मोदी हैं. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ స్వతంత్రంగా పనిచేయట్లేదు, వంగి వంగి ఎలా దండాలు పెడుతున్నారో, ఎలా స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారో మోడీ ముందు చూడండి అని చెప్పి ఈ వీడియోను ఇండియా కూటమి సోషల్ మీడియాలో వైరల్ చేసింది. లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ తీరుకు నిరసనగా పార్లమెంటు ముఖద్వారం దగ్గర సస్పెండ్ అయిన ఎంపీలంతా మంగళవారం నిరసనకు దిగారు. అప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ హావభావాలను మిమిక్రీ చేశారు. ఆ నిరసన కార్యక్రమం దగ్గరకు వచ్చిన రాహుల్ గాంధీ ఆ హావభావాల్ని మిమిక్రీ చేస్తున్న ఆ తీరుని వీడియో తీశారు. అణగారిన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిని, ఒక జాట్ని రాహుల్ గాంధీ ఇండియా కూటమి సభ్యులు అవమానించారు అని చెప్పి బీజేపీ సోషల్ మీడియా ఆ వీడియోని పోస్ట్ చేసింది, రాహుల్ గాంధీ వీడియో తీసిన వీడియోని. దీంతో కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ మీద దాడి కేసులో ఎట్లా డిఫెండ్ చేయాలో అర్థం కాక విపక్ష ఎంపీల నిరసన వార్తల్ని ఇవ్వలేక తెగ ఇబ్బంది పడిపోతున్న గోదీ మీడియాకి ఒక కొబ్బరి చిప్ప దొరికినట్లయింది ఆ వీడియో. 143 మంది ఎంపీల్ని సస్పెండ్ చేసిన అంశం కంటే కూడా రాహుల్ గాంధీ వీడియో తీయడం మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఇప్పుడు మీడియా. क्या देश के उपराष्ट्रपति का मजाक उड़ाया जाएगा, मिमिक्री करी जाएगी और वहां पर राहुल गांधी वीडियोग्राफी करेंगे और ये देश शांत बैठा रहेगा, कोई रिएक्शन नहीं देगा, कुछ बोलेगा नहीं किसी विषय के ऊपर. మరి గతంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పార్లమెంటులోనే రకరకాల హావభావాల్ని వ్యక్తం చేశారు కదా. అంటే దాన్ని ఎవరు క్వశ్చన్ చేయాలి? ఎవరు క్వశ్చన్ చేయరు. कैसे आंख खोली जा रही है, कैसे बंद की जा रही है, ये आंखों का खेल. పార్లమెంటు భద్రత అంశం కంటే కూడా మిమిక్రీ అంశము ఇప్పుడు ప్రధాన సమస్య అయిపోయింది. రాజ్యసభ చైర్మన్కి ప్రధాని, రాష్ట్రపతి, కేంద్ర మంత్రుల నుంచి సంఘీభావాలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్ గాంధీ వీడియో తీయడానికి నిరసనగానే పార్లమెంటులో అధికార పక్షము ప్రశ్నోత్తరాల టైంలో ఇలా మౌనం పాటించింది. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విపక్ష సభ్యుల్ని సభ నుంచి సస్పెండ్ చేసిన అధికార పక్షం విపక్ష కూటమి తీరు మీద మౌనంతో నిరసన తెలియజేసింది. ఇట్లా ఉంది మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. పార్లమెంట్లో అలజడి సృష్టించిన వ్యక్తుల్లో ఒక్క ముస్లిం ఉన్నా, లేకపోతే వాళ్లకు పాసులు ఇచ్చింది నాన్ బీజేపీ ఎంపీ అయినా ఇదంతా ఇట్లా జరిగేది కాదు. మొత్తం దేశం ప్రమాదంలో ఉంది. మోదీ ఉన్నారు కాబట్టే కుట్రదారుల నుంచి దేశాన్ని సురక్షితంగా కాపాడగలిగారు, లేదంటే దేశం ఏమైపోయేదో అని చెప్పి దీన్ని ఎన్నికల దాకా ఇలాగే కొనసాగించే వాళ్ళ కాదా? 2024 ఎన్నికల దాకా దాన్ని ప్రధాన రాజకీయ అంశంగా
మలుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు కాబట్టే ఈ మౌన భాష్యాలు. నిజంగా పార్లమెంట్లో జరుగుతున్న దానికి ఏమైనా అర్థం ఉందా? ఒక్క నిమిషానికి 2.5 లక్షల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి నిర్వహించే పార్లమెంట్ సమావేశాల్లో అధికార పక్షం బాధ్యత పెంచేలాగా చర్చలు జరగాలి. కానీ ప్రశ్నించడమే నేరమైపోతే అప్పుడది ఖచ్చితంగా ప్రజాస్వామ్యం కాదు, మోదీ స్వామ్యమే అవుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మెంబర్స్గా చేరండి అని చెప్పి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు సభ్యులుగా చేరితే మన ఛానల్ బలపడుతుంది. మంచి కంటెంట్ని, క్వాలిటీ కంటెంట్ని మీ ముందుకు నేను తీసుకొని రావడము నాకు సాధ్యం అవుతుంది. అలాగే నేను జర్నలిజం మీద ఆసక్తితో ఎక్కువ మంది జర్నలిజంలోకి రావాలి అని చెప్పి ఎవరైనా సరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకొని మంచి స్టోరీ టెల్లర్స్గా ఎలా మారచ్చో చెప్తూ గతంలో ఒక కోర్స్ని తయారు చేశాను. దాన్ని ఈ వీడియో ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఆసక్తి ఉన్న వాళ్ళు ఆ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అవన్నీ రికార్డెడ్ క్లాసెసే. సో మీరు పే చేసి జాయిన్ అయితే 1 by 1 వీడియో మీకు ఓపెన్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले, इसके लिए बेल आइकन जरूर दबाइएगा.